జై శ్రీరామ్. ఈరోజు మన వీడియోలో మే 10వ తారీఖున అనగా శుక్రవారము 2024 సంవత్సరంలో వచ్చే అక్షయ తృతీయ గురించి తెలుసుకుందాం. ఈ రోజున లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి, ఏమి కొంటే మనకి ఐశ్వర్యం పెరుగుతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఈసారి వచ్చే అక్షయ తృతీయ చాలా సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో రోహిణి మరియు బృహస్పతి సంయోగం వలన వచ్చే అక్షయ తృతీయ. ఇది అత్యంత శుభప్రదమైనది. ఈ రోజున లక్ష్మీమాతను 12 నామాలతో పూజించాలి. ఈశ్వరి, కమలి, లక్ష్మీశ్చల, బోధి, హరిప్రియ, పద్మ, పద్మాలయ, సంపద, రమ, శ్రీ, పద్మధారిణి. ద్వాదశైతాని నామాని లక్ష్మీ సంపూజ్య పఠేత్. స్థిరలక్ష్మీర్భవేతస్య పుత్రదారి దిభస్సహ అనే మంత్రాన్ని పఠించుతూ పూజించాలి. మరియు తేనె మరియు రోజ్ వాటర్ని కలుపుకొని రింగ్ ఫింగర్తో గొంతు దగ్గర బొట్టుగా పెట్టుకొని ఓం శ్రీం హ్రీం శ్రీయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ రోజున అశోక చెట్టు ఆకులు కానీ లేక మామిడి ఆకులు కానీ 7, 11, 21 ఒక ఎరుపు దారంతో మాలక కట్టి గుమ్మానికి పెట్టుకుంటే కూడా ఐశ్వర్యం సంవత్సరం మొత్తం వృద్ధి చెందుతుందని చెప్తున్నారు. మరియు తమలపాకు పైన కర్పూరాన్ని వెలిగించి ఇంటి మొత్తం చూపించాలి. మరియు మధ్యాహ్నం 12:30 లోపు ఒక స్టీలు పాత్రలో 1 కేజీ బియ్యం కానీ పప్పులు కానీ అందులో పెట్టి ఎర్రటి దారంతో కట్టి మందిర్లో దానం చేయాలి. లేక ఎవరికైనా అవసరం ఉంటే వారికి ఇవ్వాలి. ఈ పూజను సూర్యోదయం టైంలో చేస్తే చాలా మంచిది. మరియు 10:46 వరకు ఈ రోహిణి బృహస్పతి నక్షత్ర సంయోగం ఉంటుంది కనుక ఈ లోపల ఏ పనైనా చేస్తే చాలా మంచిది. మరియు ఈరోజు కాటన్ని కొనడం వల్ల శుక్రగ్రహం అనుగ్రహం కలుగుతుంది. దీనివల్ల నకారాత్మక శక్తి పోతుంది. మరియు తేనె, ఉసిరికాయ, నువ్వులు, నెయ్యి, బెల్లము, ఉప్పు, పాలు, పెరుగు, మిశ్రీ వంటి పదార్థాలు మరియు తులసి కొనడం చాలా ఉత్తమం. పసుపు ఆవాలను కొని పూజా మందిరంలో ఈశాన్య మూల పెట్టి లక్ష్మీదేవిని పూజించాలి. మరియు మట్టి కుండను కొని దానం చేయడం కూడా చాలా మంచిది. ఇది బంగారంతో సమానము. మరియు ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిని నింపి దానిలో కాటన్తో చేసిన 8 పోగులు కల ఒత్తితో దీపాన్ని వెలిగించాలి. అందులో కొంచెము పచ్చకర్పూరము కూడా వేసేయాలి. మరియు లవంగాయలు, ఇలాచి వేసి వెలిగించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. మరియు దీపంలో 5 మిశ్రీ పలుకులను తప్పకుండా వేసి వెలిగించాలి. విన్నారు కదండి ఇప్పటి వరకు చెప్పిన ఉపాయాలు. మీకు ఇది చేసినట్లయితే మంచి జరుగుతుందని గురువులు చెబుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ను ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. జై హింద్, జై శ్రీరామ్, జై భారత్.